చేయాల్సిన పని. కాబట్టి అదే ఉద్దేశంతో నేను మీ మధ్యకి రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ సమయంలో మాట్లాడాల్సిన అంశం ఏంటంటే డ్రగ్స్ గురించి అంటే నేనైతే చూద్దాం అసలు దాని గురించి అనుకున్నప్పుడు ఏమేమో ఉన్నాయి. అయితే అవన్నీ కూడా మనకేమీ తెలియదు. ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా లోకల్ పీపుల్ మనం అందరం కూడా మనకి తరచూ వినేది ఏంటంటే గంజాయి అని అందరు విన్నారండి? గంజాయి అన్న పేరు విన్నారా? మీరు విన్నారంటే నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. మాకు తెలియదు అంటే చెప్పిన వేస్ట్ కదా. తెలుసా అందరికి గంజాయి అని? తరచూ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వింటూ ఉన్నాం గంజాయి అని. ఎస్పెషల్లీ మా స్కూల్స్లో కూడా కొంతమంది పిల్లల దగ్గర కూడా వింటూ ఉన్నాం. వరకు ఇన్ఛార్జ్ హెచ్ఎంగా చేశాను. ఆ టైంలో ఏమయ్యేదంటే ఆ చుట్టూ ఉన్న ఉడా కాలనీ నుంచి మాకు పిల్లలు వచ్చేవాళ్ళు. ఉడా కాలనీ అంటే మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉండుంటుంది. కొంతమంది అక్కడ వాళ్ళు ఇక్కడ హౌసెస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పిల్లలందరూ కూడా ఎక్కువగా ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ నుంచి పనుల కోసం వచ్చిన పిల్లలు. నేను వచ్చిన కొత్తలో స్కూల్కి అస్సలు వచ్చేవాళ్ళు కాదు పిల్లలు. ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ పిల్లలందరూ కూడా ఒకరోజు చూశాను, అటువైపు స్టేడియం, క్రికెట్ స్టేడియం ఉంది కదా, ఆ పక్కనంతా ముళ్ళ కంపలు అయి ఉంటే దానిలో ఏరుకుంటూ ఉన్నారు ఒక 2-3 పిల్లలు వచ్చి చెప్పారు, మేడం వాళ్ళు ఏరుతున్నారు అని. ఏం ఏరుతున్నారంటే డ్రగ్స్ అంట. నేను షాక్ అయ్యాను. డ్రగ్స్ ఏరడం ఏంట్రా, డ్రగ్స్ అక్కడ ఎందుకు ఉంటుంది అంటే ఈ గంజాయి చాలా మంది వీళ్ళు ఉంటారు కదా కుర్రవాళ్ళు, ఆ గంజాయికి ఎడిక్ట్ అయిన వాళ్ళందరూ నైట్ అక్కడ కూర్చొని ఆ కవర్లో వాడేసి ఆ కవర్లన్నీ అక్కడ పడేస్తారంట. వినాలండి జాగ్రత్తగా. ఇది అందరూ మీలో ఎంతో కొంతమంది ఫేస్ చేస్తూ ఉండవచ్చు, పిల్లల దగ్గర నుంచి లేదా మీ హస్బెండ్స్ దగ్గర నుంచి. లేదు ఒకవేళ ఫేస్ చేయట్లేదు, మాకు ఆ బాధ లేదు అన్నప్పుడు విన్నా మంచిదే, మనం వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఆ కవర్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటే ప్రతి కవర్లో కొంచెం కొంచెం వస్తుందంట, అది వాడు తీసుకుంటాడంట. అసలు నాకు అది విన్నప్పుడు ప్రాణం తరుక్కుపోయింది. అసలు ఎంత బాధేసిందంటే వెంటనే నేను వాళ్ళని ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి పిల్లల్ని పంపించి ఆ పిల్లల్ని తీసుకొచ్చేసి వాడితో మాట్లాడి వాళ్ళ అమ్మని పిలిపించి మాట్లాడినప్పుడు చాలా చిన్న ఏజ్ అమ్మాయి, మంగళగిరిలో ఇళ్లలో పనులు చేసి వాళ్ళ ఫ్యామిలీని అమ్మాయి నెట్టుకొస్తుంది. అటువంటి అమ్మాయి పిల్లల్ని స్కూల్కి పంపి వెళ్ళిపోతే పిల్లలేమి ఇలా చేస్తున్నారు, ఇంకప్పుడు ఇలా కాదులే అని చెప్పి వాడితో మాట్లాడి చక్కగా వాడి మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే వాడు చక్కగా రోజు స్కూల్కి రావడం అనేది స్టార్ట్ అయింది. 10th ఎగ్జామ్స్ కూడా రాశాడు, 10th అయిపోయింది. ఒక్కటే కాదా ఆ సెటిల్మెంట్ వాళ్ళు ఉంటారంట. అందరూ కూడా గంజాయికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ గంజాయిని కానీ ఇంకా ఈ డ్రగ్స్ ప్యాకెట్స్ అన్నారు కదేవో అవి పంపడానికి ట్రాన్స్పోర్టేషన్కి వాళ్ళు ఎవరిని వాడుతున్నారమ్మా అంటే చిన్న పిల్లల్ని వాడుకుంటూ ఉన్నారు. చిన్నపిల్లలు అంటే మోస్ట్లీ 10 years నుంచి 15 years మధ్యలో పిల్లల్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. అయితే దానికి ఫలితంగా వాళ్ళకి ఏమి ఇస్తున్నారు, ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తారంట. దానితో పాటు వాళ్ళు ఏదైతే తీసుకుంటున్నారో ఆ మత్తు మందు, ఆ గంజాయి ఏదైతే ఉందో అది కొంత వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నారంట. అది వినగానే అసలు ఎంత బాధ అనిపించిందంటే ఏంటి ఇదంతా, అసలు మన సొసైటీ అంతా ఎటు వెళ్తుంది? కొంతమంది పూరితమైన మనసుతో ఉన్న వాళ్ళ యొక్క స్వార్థం కోసం పసిపిల్లలు వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుందండి? ఆ డ్రగ్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తే చాలా దారుణం కదా. చాలా బాధ అనిపించింది. మరి ఏంటి దానికి అసలు ఎక్కడ పడుతుంది, మూలాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి అది ఎలా అలవాటు అవుతుంది? ముందుగా చూసుకుంటే అది మన ఇంట్లోనే ప్రారంభం అవుతుంది. మన ఇంట్లో ప్రారంభం అవటం ఏంటి మేడం, మేము ఇళ్లలో ఏం అలవాటు లేదు కదా అంటే, ఇళ్లలో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే పిల్లలతో మనం స్పెండ్ చేయాలి. ఎక్కడ కుదిరిద్ది మేడం, మేము రోజంతా మా పనులు మేము చేసుకొని వస్తాం, మరి రాత్రులు మేము పిల్లలతో ఎంత స్పెండ్ చేస్తాం? తప్పదు, స్పెండ్ చేయాల్సిందే. మన పిల్లల సహవాసాలు ఎలా ఉన్నాయి, మన పిల్లలు ఎటు వెళ్తున్నారు, వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు ఏమన్నా తీసుకుంటున్నారా, లేదా ఏమైనా బయట ఏమన్నా అల్లరి పనులు చేస్తున్నారు, ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన బాధ్యత యాజ్ ఎ పేరెంట్స్గా మన మీదే ఉంది. మనం కనుక ఆ విధంగా పిల్లలతో స్పెండ్ చేయగలిగినట్లయితే పిల్లలు ఖచ్చితంగా మన లైన్ తప్పి పక్కకి వెళ్ళరు. మనం ఎప్పుడైతే పిల్లలతో గడపడం మానేస్తామో వాళ్ళు బయట చెడు సహవాసాలకి అలవాటు పడతారు. ఇంకోటి ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నది ఏంటంటే సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ అనేది ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా నిత్యావసర వస్తువు అయిపోయింది. ఆ సెల్ ఫోన్ అనేది మంచి పనుల కోసం ఎంతమంది ఉపయోగిస్తున్నారో మనం చెప్పలేం, కానీ
దాని వల్ల జరిగే అనర్థమే ఎక్కువగా కనపడుతుంది. ఆ సెల్ ఫోన్ లో చూడటం, ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు హీరోయిజం లాగా ఆ మత్తు పదార్థాలకు అలవాటు పడటం. మరి ఇప్పుడు ఆ మత్తు పదార్థం ఇంకోటి ఏంటంటే, మనం జనరల్ గా చూస్తూ ఉంటాం, ముందు అలవాటు చేయడానికి ఏం చేస్తారు, అరే రారా పర్లేదు లేరా ఏమవ్వదురా భలే ఉంటదిరా చాలా రిలీఫ్ గా ఉంటదిరా అట్లా అని చెప్పేసి కొద్దిగా అలవాటు చేస్తారు. కొద్దిగా అలవాటు చేసినప్పుడు అది అంతటితో ఆగిపోతుందా? ఆగదు. జనరల్ గా బ్రెయిన్ కున్న అలవాటు ఏంటంటే, ఏదైనా మనం ఒక పదార్థం అందించినప్పుడు, ఇది మత్తు పదార్థం అని చెప్తున్నాను కదా, గంజాయి కానీ కొకైన్ మార్ఫిన్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్రెయిన్ కి ఒకలాంటి రెస్ట్ ఇస్తాయి. రెస్ట్ అంటే ఉల్లాసంగా వాళ్ళు పడిన శ్రమ అంతా మర్చిపోవడం, వాళ్ళకి రిలీఫ్ అనేది ఇవ్వడం వల్ల, ఒక విశ్రాంతిని ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చాలా బాగుంది అనిపిస్తుంది. మరి ఈ రోజు ఈ టైంకి మనం అందించాం కదా, రేపటి ఇదే టైంకి ఏమవుతుందంటే బ్రెయిన్ ఏం చేస్తుంది, మళ్ళా నాకు అది కావాలి అని అడుగుతుంది. దీనికి ఒక చిన్న విషయం, బ్రెయిన్ లో ఆ టైంకి ఒరాక్సిన్ అనే ఒక సెక్రిషన్ అనేది సెక్రీట్ అవుతుందంటే, ఆ సెక్రీట్ అంటే స్రవిస్తుంది బ్రెయిన్ లో ఆటోమేటిక్ గా. అది స్రవించినప్పుడు ఏమవుతుందంటే, ఆ మత్తు పదార్థం ఏదైతే వాళ్ళు తీసుకున్నారో అది అందకపోతే వాళ్ళు విపరీతంగా ప్రవర్తిస్తారు. విపరీతంగా అంటే వాళ్ళని వాళ్ళు హాని కలుగు చేసుకుంటారు. అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా హాని కలుగు చేస్తారు. ముందుగా ఆ మత్తు పదార్థాలు కొనాలంటే ఏం కావాలి, ఏం కావాలి, డబ్బులు కావాలి. దీనికి అడిక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువగా చిన్నపిల్లలు, వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఉండదు కదా. మరి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పేరెంట్స్ని అడుగుతారు, ఏదో ఒకటి అబద్ధాలు చెప్పేసి నేను అది కావాలి అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని. ఇస్తే సరే ఉంది, ఇవ్వకపోతే ఇంట్లో వస్తువులు ఏమన్నా ఉంటే తీసుకొని వెళ్ళిపోతారు. అంటే చిన్న చిన్న దొంగతనాలు అనేవి అలవాటు పడతాయి. అట్లా ఇంట్లో వస్తువులన్నీ తీసుకొని వెళ్ళి ఏమిటి అమ్మేయటం జరుగుతూ ఉంటుంది, లేదా పేరెంట్స్ మీద ఎగబడి వాళ్ళని కొట్టడానికి కూడా వెనుక తీయరు. ఇవన్నీ కూడా పునాది మన ఇంట్లో నుంచే పడుతుంది. ముందుగా మనలోనే మార్పు రావాలి. మనము పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా మనము గమనిస్తూ ఉంటే, ఇంకొక మాటమ్మా, మనం అందరం కష్టపడేది ఎవరి కోసం? ఎవరి కోసం? పిల్లల కోసమే కదా. నాకు తెలిసి ఎస్పెషల్లీ ఇండియాలో మరీ ఎక్కువ ఈ సెంటిమెంట్ అనేది ఏంటి, పిల్లల కోసమే బ్రతుకుతాం మనం. మరి పిల్లల కోసం బ్రతికేటప్పుడు వాళ్ళకి మనం కోట్లు ఆస్తులు ఇవ్వనవసరంలా, వాళ్ళకి మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్చినట్లయితే, మంచి లక్షణాలని మంచి క్యారెక్టర్ని ఇచ్చినట్లయితే సొసైటీలో వాళ్ళు డబ్బు వాళ్ళైనా సంపాదించుకుంటారు. అఫ్ కోర్స్ మనం కూడా సంపాదించాలి, కానీ డబ్బు సంపాదించడమే లక్ష్యం కాదు. మనము పిల్లల్ని సంపాదించుకోవాలి, పిల్లలకి మంచి లక్షణాలను ఇవ్వాలి. అది వాళ్ళకి ఆస్తిగా ఇచ్చినట్లయితే వాళ్ళు సొసైటీలో మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సరే, కొన్నిసార్లు మనకి తెలియకో ఎలానో మనము వెళ్ళిపోయి ఈ కుటుంబ పోషణ కోసం కష్టపడే క్రమంలో పిల్లల్ని నిర్లక్ష్యం చేయవచ్చు. మరి ఆల్రెడీ వాళ్ళు సహవాసాలకు గురయ్యారు, మరి వాళ్ళని మనం ఎలా గుర్తించాలి? ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళ లక్షణాలు సపరేట్గా ఉంటాయండి. వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉంటాయంట. నేను ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాను. వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉంటాయంట, ప్లస్ వాళ్ళు ఎప్పుడు ఏదో లోకంలో సైలెంట్గా ఉండడం, అంటే ఒక నీరసంగా నిరుత్సాహంగా డల్గా. నేను చూశాను మా స్కూల్లోని పిల్లల్ని. డ్రగ్స్ అంటే గంజాయి ఒకటే కాదండి, మా పిల్లలు చెప్పిన విషయాలు విన్నప్పుడైతే సైకిల్కి పంక్చర్ వేసే సొల్యూషన్ అంట, ఆ సొల్యూషన్ కూడా పీలిస్తే మొత్తం వస్తుందంట. అసలు నేను చాలా షాక్ అయ్యానండి అది వింటే. సొల్యూషను, దాంతోపాటు ఇంకా పిల్లల దగ్గరనే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మన నెయిల్ పాలిష్ని రిమూవ్ చేయడానికి వాడే రిమూవర్, అది కూడా డ్రగ్స్ లా పనిచేస్తుందంట. అది ఎలా పనిచేస్తుందని, అది తాగుతారంటే కాదు, పీలుస్తారంట. జనరల్గా అది ఎసిడ్లీన్ ఎవాపరేట్ అయిపోతుంది, గాలికి ఆవిరైపోతూ ఉంటుంది. దాన్ని పీలిస్తే అది లోపలికి వెళ్ళి బ్రెయిన్కి అంది, బ్రెయిన్ ఒకలాంటి మత్తును పొందుతుందంట. మరి ఇవన్నీ ఎందుకు, వాళ్ళకి ఎందుకు అలవాటు అవుతున్నాయి? పేరెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ లోపించడం వల్ల. మనం కనుక మన పిల్లలకి సరి అయిన ప్రేమ ఆదరాభిమానాలు అందించినట్లయితే ముందుగా వాళ్ళు ఆ ప్రేమను దాటి పక్కకు వెళ్ళడానికి ఎంతో కొంత ఆలోచిస్తారు. వెళ్ళిపోతారా? చిన్న ఎగ్జాంపుల్ ఏమో, మనం పిల్లలకి కడుపు నిండా అన్నం పెడితే మళ్ళీ ఏమన్నా పెడితే తింటారా? చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి నాకు. తింటారా? తినరు. మనము వాళ్ళకి సరిపడినంత ప్రేమాభిమానాలు అందించినట్లయితే వాళ్ళు బయట ఫ్రెండ్స్ సహవాసానికి వెళ్తారా? వెళ్ళరు. వెళ్తారు ఎంతవరకు అంటే కొంతవరకే, ఆ స్కూల్ వరకు, ఏదైనా బుక్స్ కానీ నోట్స్ కానీ అవసరమైన అంతవరకు ఇన్ఫర్మేషన్ కోసమే వెళ్తారు తప్పితే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని,
వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలని, వాళ్ళు ఏమి ఇస్తే అది తీసుకోవాలన్న మైండ్ సెట్ వాళ్ళకి ఉండదు. కాబట్టి ముందుగా మార్పు రావాల్సింది పిల్లల్లో కాదు, మనలో మార్పు రావాలి. రోజంతా కష్టపడి, చిన్న మాట గుర్తొస్తుంది బైబిల్లో, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోతే వాడికి ఏమీ ప్రయోజనం ఉండదు. అలానే మనం కోట్లు ఆస్తులు సంపాదించుకొని మన పిల్లల్ని పోగొట్టుకుంటే మనకేం ఉపయోగం ఉండదు. కాబట్టి పిల్లలు ఎటు వెళ్తున్నారు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, అప్పుడప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళడం, వాళ్ళ టీచర్స్ని కలవడం, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ గమనించుకుంటూ ఉంటే ముందుగా మనం సమస్య ఎక్కడ ప్రారంభమవుతుందో దాన్ని గ్రహించవచ్చు. తర్వాత ఆల్రెడీ ఆ సమస్యకు లోనైన వాళ్ళని గుర్తించడం ఎలా అంటే, వాళ్ళ ప్రవర్తన అంతా వేరుగా ఉంటుంది. వాళ్ళు ఎవ్వరిలో కలవరు, ఐసోలేటెడ్ గా ఉంటారు, ఒక్కళ్ళే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, రూమ్ లో ఒక్కళ్ళే లోపలికి వెళ్ళిపోయి ఉండిపోవడం. అయితే ఈ విషయాలన్నీ నేను చూసేటప్పుడు నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? పర్లేదా? వింటారా? బోర్ ఏం కొట్టట్లేదు కదా? సరే, అయితే బోర్ కొడుతుందా? కొట్టట్లేదా? అయితే నేను ఒక అన్న గురించి చెప్తాను, వినాలి. ఒక స్టూడెంట్, 17 years స్టూడెంట్, ఇంజనీరింగ్ కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్ గురించి ఇది రియల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్. ఒక డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, కరీంనగర్ అబ్బాయి బాగా చదివే స్టూడెంట్. అయితే ఈ ఫ్రెండ్స్ కొత్తగా కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అలవాటు పరిచయం అవుతారు కదా, ఆ ఫ్రెండ్స్ పరిచయం వల్ల ఆ అబ్బాయి కూడా వాళ్ళతో వెళ్ళిపోయి ఏం చేశాడంటే, ఈ డ్రగ్స్ కి, గంజాయికి అలవాటు పడ్డాడు. గంజాయికి అలవాటు పడి రాను మార్క్స్ తగ్గిపోతున్నాయి. ఈ గంజాయికి అలవాటు పడినప్పుడు, గంజాయినే కాదండి, ఏదైనా మత్తు పదార్థానికి అలవాటు పడినప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఆ మత్తు పదార్థానికి అలవాటు పడి మిగతా యాక్టివిటీస్ అన్ని లో అయిపోతాయి, అంటే సరిగ్గా జరగవు. అంటే మన శరీరంలో జరిగే జీవనక్రియలు, ఆహారం తినటం కానీ, జీర్ణం అవడం, వేటి మీద మనసు ఉండదు. కంప్లీట్ గా బ్రెయిన్కి దేని మీద ఉంటుంది? మత్తు పదార్థం మీదే ఉంటుంది. ఎందుకు? ఇంక మత్తులో ఊగిపోతూ ఉన్నప్పుడు మిగతా పనులు చేయాల్సిన పని ఉంది, అది కూడా శుభ్రంగా రెస్ట్ తీసుకుంటుంది కదా. అలానే ఇంకా అబ్బాయి ఏమవుతుంది, రాను నీరసంగా అయిపోవడం, తిండి తినకపోవడం, చదవకపోవడం, ఎవరితో ఫ్రెండ్స్లో కలవకపోవడం, ఇదంతా గమనించినప్పుడు పేరెంట్స్ చూశారు, గమనించారు. తేలిన విషయం ఏంటంటే, ఈ అబ్బాయి డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యాడు, గంజాయి తీసుకుంటున్నాడని చెప్పి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారంట. సరే, డాక్టర్ గారు మంచి డాక్టర్, ఫేమస్ డాక్టర్, ఆయన కౌన్సిలింగ్ ఇద్దామని లోపల కూర్చోబెట్టేసి పేరెంట్స్ని బయటకు వెళ్ళిపోమన్నారు. డాక్టర్ గారు, ఆ అబ్బాయి మాత్రమే ఉన్నారు. ఆ అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడంట. ఫస్ట్ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మత్తు పదార్థాలు మీరు గమనించారా లేదా? ఇప్పుడు తాగిన వాళ్ళని ఎప్పుడైనా చూసారండి? రోజు మామూలుగా మాట్లాడరు వాళ్ళు, తాగినప్పుడు విపరీతంగా మాట్లాడతారు. అలా కూడా మనం గమనించేయచ్చు. అలా నా పిల్లాడు డాక్టర్ గారిని చెప్తున్నాడంట, సార్ నేను ఇట్లా ఇది వాడతాను, సూపర్ ఉంటుంది సార్, అసలు ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో నాకు, అసలు ఏంటి ఏ దిగులు ఉండదు, ఏ టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది, ఇవన్నీ చెప్తున్నాడంట. డాక్టర్ గారు ఇంకా అబ్బాయి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావాలని వింటూ ఉన్నారంట. నీకు ఎలా అలవాటైంది, ఎవరిచ్చారు ఫస్ట్ అని చెప్తున్నాడు. మా ఫ్రెండ్స్ ద్వారా, నా ఫ్రెండ్స్ నన్ను బయటపడేశారు, నేను చాలా దిగుల్లో ఉంటే నాకు ఇది ఒక మార్గం చూపించారు, అలా చెప్తున్నాడు. అంటే పాజిటివ్గా అంతా అది చెప్తూ అగ్రెసివ్గా మారిపోయే అబ్బాయి. అంటే ఆ అబ్బాయికి ఒక 2 రోజుల నుంచో ఏమి ఇవ్వట్లేదు. పేరెంట్స్ గమనించారు కదా, అబ్బాయిని వాళ్ళ దగ్గరే అట్టు పెట్టుకున్నారు. ఈ గాజు గ్లాస్ ఒకటి ఉందంట టేబుల్ మీద, ఏది ఫ్లవర్ పాటో ఏదో ఉంటే అది తీసుకుని ఇంకా డాక్టర్ గారి మీదకి రైజ్ అయిపోతున్నా అంట. ఎందుకు? ఆ అబ్బాయి నర్వస్ సిస్టమ్ ఏమవుతుంది, బ్రెయిన్ ఇప్పుడు అది కావాలని చెప్పేసి అడుగుతుంది. వెంటనే ఇంకా అసలు వేసి, అది తల మీద వేసి కొట్టే క్షణంలోనే బజర్ మోగించేసి అందరిని పిలిస్తే అందరు వచ్చారు. ఇంకా అబ్బాయిని తీసుకెళ్ళిపోయారు. ఇంకా అబ్బాయిని ఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేశారు పేరెంట్స్. కరెక్ట్గా 1 year పాటు అబ్బాయిని అక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇస్తే మారిపోయాడు, చక్కగా అన్నీ మారిపోయి మంచిగా అయ్యాడు, మళ్ళా చదువులో పడ్డాడు. అబ్బాయిని ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత స్టడీస్ కూడా కంటిన్యూ చేశాడంట, చాలా బాగుంది. అయితే ఇంకోటి ఏంటంటే, లోకంలో ఉన్నది ఏంటంటే, పాడైపోతే పట్టించుకోరు కానీ బాగుపడితే జనానికి భలే కుళ్ళు వస్తుంది కదా. వాడేంటి మనతో తిరిగిన వాడు మళ్ళీ వాడు సపరేట్గా ఉంటాం ఏంటని చెప్పేసి మళ్ళీ ఫ్రెండ్స్ వాడిని కాంటాక్ట్ చేసి వెళ్ళి తీసుకొని వెళ్ళి మళ్ళీ డ్రగ్స్ అందించారు. అయితే ఆ అబ్బాయికి ఏంటంటే, ఆల్రెడీ ఈ 1 year పాటు చూశాడు కదా ఆ డ్రగ్స్ మానేసి ఉండి, ఆ అబ్బాయి అంతటా ఆ అబ్బాయికే అనిపించిందంట, ఏమని, నా బాడీలో ఏదో మార్పు జరుగుతుంది, నేను మళ్ళీ దానికి ఎడిక్ట్ అవ్వబోతున్నానని చెప్పేసి పేరెంట్స్తో పని లేకుండా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి, డాక్టర్ గారు నాకు
ట్రీట్మెంట్ ఇవ్వండి, నాకు దీని నుంచి బయటపడాలని ఉందని అడిగాడు. అడిగితే సరే జాయిన్ అవ్వు, మళ్ళీ మేము ట్రీట్మెంట్ ఇస్తామంటే లేదు లేదు ఇప్పుడు కాదు, నేను రేపు మార్నింగ్ మా పేరెంట్స్తో కూడా, పేరెంట్స్ కావాలి కదా నేను జాయిన్ అవ్వాలంటే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని తీసుకొని వస్తానంటే డాక్టర్ గారు ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు పేరెంట్స్ దగ్గరికి. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి తీసుకొని వస్తానన్నవాడు నెక్స్ట్ డే 10 ఆ టైంకి పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ ఇద్దరు కూర్చొన్నారు, తల్లిదండ్రులు. వాళ్ళు మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే ఆఫీసర్స్. డాక్టర్ గారితో మాట్లాడడానికి కూర్చొని ఉంటే డాక్టర్ గారు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే ఏడుస్తూ ఉన్నారు. ఇతనికి భయం వేసింది, ఏదో అయిపోయింది ఈ నైట్, ఆ పిల్లాడు ఏదో అయిపోయిందని భయం వేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఏమైందమ్మా, ఏంటి, ఏమైనా అయిందంటే బాబుకి ఏం అవ్వలేదు. బాబు రాలేదా? వచ్చాడు. బాబు ఎక్కడున్నాడంటే బయట ఉన్నాడు. ఏం జరిగింది అంటే, సరే బాబు ఎక్కడున్నాడు, బయట ఉన్నాడు అన్నప్పుడు బయటికి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి ఎలా ఉన్నాడంటే హాఫ్ నూడ్గా ఉన్నాడు. అంటే ఏంటి, బట్టలు లేవు ఒంటి మీద, ఏదో ఆ టీషర్ట్ పిచ్చి పిచ్చిగా వేసేసి ఆ చుట్టూ కింద ఏదో టవల్ చుట్టేసి ఉన్నారు. ఏంటి ఇదంతా అని చెప్పేసి డాక్టర్ గారు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఆ అబ్బాయి ఆ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుందమ్మా. ఏంటంటే తట్టుకోలేరు ఆ టైం కదా, అందకపోతే వాళ్ళ బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏవి పని చేయవు, దానికోసం ఏమి చేయడానికి కూడా వెనుకాడరు. బట్టలు ఇప్పేసి రోడ్డు మీద అలా పరిగెత్తుతున్నా, అంటే ఏది ఉంటే అది తీసుకొని ఎవరిని పెడితే వాళ్ళని కొడుతూ బలవంతాన అక్కడ ఉన్న వాళ్ళతో అబ్బాయిని పట్టుకొని ఏదో బట్టల చుట్టే అబ్బాయిని అలా తీసుకొని వచ్చారు. ఒళ్ళంతా ఏది దొరికితే దాంతో గాయాలు చేసుకొని, గాయాలు ఉన్నాయంట ఒంటి మీద. అది చూసినప్పుడు విన్నప్పుడు చాలా బాధేస్తుంది. డాక్టర్ గారు కూడా చాలా బాధపడుతున్నారు. నాకు ఆ అబ్బాయిని చూస్తే, ఆ తల్లిదండ్రులను చూస్తే చాలా బాధ వేసిందండి అని చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి కొల్లలు మనం రోజు వినేవి కొన్ని, విననివి కొన్ని. మరి వీటన్నిటికీ ఎందుకు బానిస అవుతున్నారు యువత అంటే ఎక్కువగా మీడియా ప్రభావం, ఫోన్స్, టీవీలు, నెట్. ఈ నెట్లో ఇవన్నీ ఎందుకంటే నేను యాజ్ ఎ టీచర్గా చూస్తున్నా, మా పిల్లలు ఇన్స్టాగ్రామ్లో ఒకడు సిగరెట్ తాగుతూ రింగులు ఊతూ అది పోస్ట్ చేశాడు. ఎవరిని నిందించాలి ఈ విషయంలో? ఎవరిని నిందించడానికి లేదు. జనరేషన్ అలా ఉంది. దానితో పాటుగా ఎవరైతే దాని మీద పని చేయాలో, వాటిని అందకుండా ఎవరైతే చేయాలో వాళ్ళేమి పట్టించుకోగా, ఇప్పుడు ఒక డ్రగ్ కానీ ఏదన్నా లోపలికి రావాలి, మన రాష్ట్రంలోకి, మన ఊర్లోకి రావాలి అంటే ఎవరో ఒకళ్ళ సహకారం లేకుండా ఉంటే వస్తుందా అండి? రాదు కదా. కాబట్టి ఇదంతా కూడా అందరి స్వార్థంతో కూడిన కార్యక్రమం. మరి దీన్ని మనం అందరం కూడా నిర్మూలించాలి అంటే మనందరి బాధ్యత కూడా ఉందా లేదా? ఉంది. మనందరం కూడా ముందుగా మనం సొసైటీ మొత్తాన్ని ఉద్ధరించిన అవసరం. ఎక్కడ మార్పు తెచ్చుకోవాలి? మన కుటుంబంలో, మన ఇంట్లో, మన పిల్లల్ని మార్చుకోవాలి. ఆ తర్వాత ఏం చెప్పాను, ముందుగా కడుపు నిండితే పిల్లలు వేరే తింటారా? తినరు. అంటే మనము తగినంతగా పిల్లల్ని ప్రేమించినట్లయితే వాళ్ళు వాళ్ళకి బయట ఫ్రెండ్స్కి ఎడిక్ట్ అవ్వరు. ఆ విధంగా మనం పిల్లల మీద, ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మనము పిల్లల్ని అటువైపు వెళ్లకుండా చేయొచ్చు. లేదు, ఒకవేళ కాలేజెస్కి వాటికి పంపినప్పుడు వాళ్ళు వెళ్ళారనుకోండి, మరి వాళ్ళని ఎలా మార్చాలి? వాళ్ళని ఎలా మార్చాలంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. డి అడిక్షన్ సెంటర్స్లో జాయిన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఏదన్నా చేయాలి అంటే వాళ్ళు ఇష్టపడాలి, దాని నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఇష్టపడాలి. వాళ్ళతో మాట్లాడుకొని, వాళ్ళ ముందు గుర్తించి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని తీసుకొచ్చి అట్లా రీహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళి మార్చుకోవచ్చు. ఇలా చేసినట్లయితే మనము ఈ డ్రగ్స్ రహిత సొసైటీని సాధించుకోవచ్చు. జనరల్గా జూన్ 26 అనేది మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం, అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం. అంటే ఏంటి అసలు ఈ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం అంటే, ఆ రోజు కనీసం దాని గురించి అందరూ చర్చించుకొని దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, దాన్ని ఎలా మనము నిర్మూలించాలి సొసైటీలో, ఇవన్నీ కూడా అవగాహన కలిగి ఉన్నట్లయితే దాని నుంచి మనం బయటపడవచ్చు అనేది ఆ ఉద్దేశంతో ఈ రోజున ఒకదాన్ని పెట్టడం జరిగింది. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఎంతో అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకుంటున్న అమెరికా ఇటువంటి దేశాల్లో ఇంకా ఎక్కువ మనకంటే కూడా. ఇంకా ఈ డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు ఏం చెప్తారంటే, గంజాయి తీసుకోవడం అనేది అసలు నేరమే కాదంట. ఎందుకని? గంజాయి అనేది మొక్కల నుండి వస్తుంది, మొక్కలు మనం ఆకుకూరలు ఎలా సేవిస్తామో అది కూడా అలాంటిదే అని చెప్పేసి చెప్తారు. మరి ఆకుకూరలు సేవించినంత పవిత్రం అయితే మరి మత్తు ఎందుకు వస్తుందండి?
ఈ గంజాయి కన్జంప్షన్ అనేది మన చుట్టుపట్ల ఉన్న దేశాలన్నిట్లో, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, వీటన్నిటిలో కూడా విపరీతంగా ఉంది. అమెరికాలో అయితే మా సార్ ఉంటారు, మా హస్బెండ్ యుఎస్లో ఉంటారు. యూనివర్సిటీ నుంచి వెళ్ళేటప్పుడు నైట్ రోడ్డు పక్కన వెళ్తూ ఉంటే గంజాయి వాసన వస్తూ ఉంటుందంట. ఎందుకు అంటే అక్కడ అందరు కూడా బ్లాక్ పీపుల్ అంతా కూడా గంజాయిని స్మోక్ చేస్తూ ఉంటూ ఉంటారు. అసలు తరచూ చూస్తారంటే వాళ్ళు వచ్చేసి ఫోన్లో మాట్లాడుతూ వస్తూ ఉంటారు. ఆ ఫోన్లో మాట్లాడేటప్పుడే వచ్చేసి డాలర్ అడుగుతూ ఉంటారు, డాలర్ ఇవ్వమని చెప్పేసి. ఎందుకు అంటే ఈ మత్తు పదార్థాలకు బానిసలయ్యి, అంటే అంత ఎక్కువగా ఉంది అక్కడ. అది నేరంగా కూడా పరిగణించట్లా. కానీ మన దేశంలో అది చాలా నేరం అయినప్పటికీ కూడా దాన్ని మనము రూపుమాపలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడైనా కూడా, ఇక ముందైనా కూడా ముందుగా మనం మన పిల్లల్ని గమనించి, మన పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎటు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా గమనించి పిల్లల్ని జాగ్రత్త చేసుకొని, అదేవిధంగా భర్తల్ని కూడా మంచి దారిలో పెట్టుకోవడం కూడా స్త్రీ మీద బాధ్యత ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఆ తర్వాత మనం సొసైటీ వైపు చూడొచ్చు. ఈ విధంగా ఈ మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అందరూ గుర్తించి, సరే ఇలాంటి విషయాలు మనం ఇంకా చూసుకున్నట్లయితే, ఇప్పుడు నేను ఒక్క ఎగ్జాంపులే చెప్పాను కానీ అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. అయితే నేను ఎక్కడెక్కడో ఎగ్జాంపుల్ కాదు కానివ్వండి, నేను చిన్నప్పుడు చదువుకున్న ఏరియాలో మా వీధిలోనే ఒక కేసు చూసేదాన్ని రోజు. ఒక అతను ఉండేవాడు, ఆటో డ్రైవర్. వినాలి ఇది అసలు, ఎందుకంటే మనం లోకల్లో చూసిన విషయం, ఇది చెప్దామా వద్దా అని కొంచెం ఆలోచన వచ్చింది, కానీ చెప్తే బాగుండి అనిపించింది. అతను గంజాయికి బాగా అలవాటు పడి, గంజాయికి ఎడిక్ట్ అయ్యి ఏం చేసేవాడంటే వాళ్ళ అమ్మ వాళ్ళని డబ్బులు అడుగుతూ ఉండేవాళ్ళు. డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొని వెళ్ళిపోయి ఎంతకు పడితే అంతకు అమ్మేసేవాడు. అసలు చాలా ఫ్రీ ఆఫర్ అనమాట. టీవీ ఉందంటే 50 రూపాయలకు 100 రూపాయలు కూడా వచ్చేసాయి వాళ్ళ ఇంట్లో వస్తువులు. అంటే అలా ఎడిక్ట్ అయిపోయాడు. అలా ఎడిక్ట్ అయిపోయి చివరికి అతను చనిపోవడం కూడా జరిగింది. అతను చేసే రచ్చ ఎలా ఉండేదంటే, పచ్చడి జాడీలు, ఒకరోజు స్కూల్కి వెళ్తుంటే మామిడికాయ పచ్చడి జాడీలు ఇంటికి పైకి ఎక్కి మెట్ల మీద నుంచి కింద రోడ్డు మీద పగలగొట్టేశాడు. అది చిన్న వయసు, నేను 8th క్లాస్లో ఉన్న సమయము. నాకు అది అప్పుడు తెలియలా, ఎందుకు గొడవ చేస్తున్నాడో కూడా తెలియదు. అంటే ఇప్పుడు అర్థమవుతుంది, డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు అంత విపరీతంగా ప్రవర్తిస్తారు. డబ్బు అది తీసుకోవాలి అన్న ప్రేరేపణ వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు హింసించుకుంటారు, ఏది ఉంటే అది తీసుకొని. వాళ్ళకి ఎందుకంటే ఆ టైంలో నొప్పి తెలియదు, ఆ మత్తు తగ్గిపోయిన తర్వాత ఆ నొప్పి అనేది తెలుస్తుంది. వాళ్ళని వాళ్ళు హింసించుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ మత్తు పదార్థాల వల్ల ఏమవుతుందంటే, మీ పిల్లలు గౌరవంగా ఉండగలుగుతారా సొసైటీలో? ఆ మత్తు పదార్థాలకి అలవాటైన తాగుబోతు వాళ్ళ పిల్లల్ని గౌరవిస్తారండి సొసైటీలో? ఎవరైనా గౌరవించరు. వాళ్ళతో ఆడటానికి ఇష్టపడరు, వాళ్ళని ప్రతి ఒక్కరితో కలుపుకోవడానికి ఇష్టపడరు. అదేవిధంగా మీ కుటుంబాలకు కూడా అంత విలువ ఉండవు. అంటే మనం ఏవైనా మంచి లక్షణాలతో, మంచి పరువు ప్రతిష్టలతో ఉంటే గౌరవిస్తారు, కానీ ఇలాంటి చెడు అలవాట్లకు బానిసలైనప్పుడు మనల్ని సొసైటీ కూడా కలుపుకోవడానికి ఇష్టపడదు. కాబట్టి డబ్బు లాస్ అవుతుంది, ఆరోగ్యము లాస్ అవుతుంది, అవమాన పాలవుతున్నాం. ఇటువంటి చెడు అలవాట్లని బానిసలు అవ్వకుండా ఉంటే గౌరవంగా, సంతోషంగా ఉండవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చెప్పేది ఏంటంటే, మీ అందరికీ చేసే మనవి, మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీస్ని అందరినీ కూడా మంచి మార్గంలో నడుపుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే, డ్రగ్స్ మీకు ఇక్కడ ఇంత అవసరం లేదని అయితే నేను ఏ టాపిక్ చెప్పలేదు, కానీ డ్రగ్స్ అనేది అసలు స్టార్ట్ అవ్వడమే కాఫీ టీతో స్టార్ట్ అవుతుందంట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాఫీ టీ అనేది, కాఫీలో, టీలో కెఫీన్ అనే మత్తు పదార్థం ఉంటుంది. మీరు పెద్దవాళ్ళని చూసారా, ఆ టీ తాగే టైంకి లేదా కాఫీ తాగే టైంకి వాళ్ళకి కనుక టీ కాఫీ ఇవ్వకపోతే ఓ తపన పడిపోతూ ఉంటారు. చూసారు ఎప్పుడైనా? టీ కావాలి, టీ కావాలి అంటూ ఉంటారు. ఎందుకంటే దానిలో ఎంతో కొంత మత్తు ఉంటుంది. ఆ టీతో స్టార్ట్ అయిందల్లా పోయి టీ దగ్గర నుంచి చిన్న చిన్నగా మగవాళ్ళు అయితే సిగరెట్లని, గుట్కాలని, ఎక్కువగా ఈ డ్రగ్స్ ట్రాన్స్ఫర్ చేసే సెంటర్స్ కూడా అవే. ఈ బడ్డీ కొట్లు ఉంటాయి కదా, సిగరెట్లు, కిళ్ళీలు అమ్మే దగ్గర ఈ డ్రగ్స్ ప్యాకెట్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయంట. ఇట్లా చిన్న అలవాటుతో అంటే నేను ఇప్పుడు మీరు రేపు కాఫీ టీ తాగొద్దు అంటారా మేడం అంటే తాగొద్దని నేను అన్నాను, కానీ
ఏ అలవాటైనా కూడా లిమిట్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. దాన్ని ఎప్పుడైనా అవసరాన్ని బట్టి తాగడం వేరు, దాన్నే ఏదో సినిమాలో అంటారు ఉద్యమంలా చేస్తే మాత్రం అది అందరికీ కూడా ముప్పు తీసుకొస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న వాటితో ప్రారంభమైన ఈ మత్తు అనేది ఎక్కడి వరకు అలవాటు అవుతుందంటే డ్రగ్స్ వరకు ఎడిక్ట్ అవుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వేరే దేశాల నుంచి మన దేశంలోకి అక్రమంగా కూడా రవాణా అవుతున్నాయి. అయితే ఈ అక్రమంగా ఈ డ్రగ్స్ రవాణా అవడానికి ఎవరిని ఎక్కువగా వాడుకుంటున్నారు ఈ స్మగ్లర్స్ అందరూ అంటే యువతను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. యువత ద్వారా వీటిని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఎందుకని? యువత అంటే మన దేశంలో ఎక్కువ యువత ఉంది ప్రపంచ దేశాలన్నింటిలో మన భారతదేశంలోనే. అందుకని ఎక్కువగా అన్ని దేశాల చూపు కూడా మన భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఈ యువతను కనుక చెడగొడితే ఒక విధంగా దేశాన్ని కూడా కృంగదీయవచ్చు అన్న స్వార్థపూరితమైన ఉద్దేశం కావచ్చు. ఇవన్నీ కూడా గ్రహించి మనం ఎక్కడో దేశం మొత్తాన్ని బాగు చేయడం తర్వాత కానీ ముందుగా మన ఫ్యామిలీలో ఉన్న బిడ్డల్ని, మీ జెంట్స్ని అందరినీ కూడా మత్తు పదార్థాలకు బానిసలు అవ్వకుండా కాపాడుకున్నట్లయితే మనకు తోచినంత సాయం మన సొసైటీకి మనం అందించవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఎన్ఆర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి, విజయ ట్రస్ట్ కేర్ స్వాతి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇప్పటి వరకు విన్న మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.